హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట కొనే పని లేకుండా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. అచ్చం బయట ప్యాకెట్స్‌లో కొనుక్కునే టమాటా చిప్స్ ఎలా ఉంటాయో అంత బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి. ఇప్పుడైతే ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 4 మీడియం సైజ్ టమాటోలను తీసుకొని వీటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ టమాటా గుజ్జునంతా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి. పైన పిప్పి గింజలు వస్తాయి, అవి పక్కకు పెట్టేసేసి ఇలా రసాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోకుండా ఇలా టమాటా జ్యూస్తోనే పిండిని అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటా జ్యూస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసేసుకుందాము. ముందుగా పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారము, కొంచెం మిరియాల పొడి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఒకసారి ఇవన్నీ దీనిలో కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి కొలతేమీ ఉండదండి. మనకి ఎంతైతే పడుతుందో అంత పిండి వేసుకోవడమే. నాకైతే 3 కప్పుల వరకు పట్టింది. మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలంటే గోధుమ పిండి బదులు మైదా పిండినైనా వేసుకొని చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని ఇలా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసేసుకోవాలి. చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని పైన కొంచెం నూనెని అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు పిండిలో నుంచి ఇలా కొంచెం పెద్ద సైజు ముద్దలు తీసేసుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసేసుకోండి. చూసారా, నేను చూపించిన విధంగా ఇలాగా ముద్దలు చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగానే అన్ని ముద్దలు చేసేసుకున్న తర్వాత ఇలా ఒక చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే చపాతీ పీట కానీ తీసేసుకొని దానిపైన కొంచెం ఇలా పొడిపిండిని అప్లై చేసుకొని చేసుకోండి. పొడిపిండి అప్లై చేసుకోకుండా వస్తే కనుక అలా అయినా చేసేసుకోవచ్చు. ఇలా పొడిపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా మనం చపాతీ ఎలా అయితే చేసేసుకుంటామో అలాగా చేసేసుకోండి. మరీ మందంగా చేసుకోకూడదు. చపాతీలాగా చేసుకొని ఇలా సైడ్స్ ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిని తీసి పక్కకు పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల పొంగకుండా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, చపాతీ అంతా ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా లైన్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మనం ప్యాకెట్స్లో టమాటా చిప్స్ అయితే కొనుక్కుంటే ఇలానే వస్తాయి కదా, అందుకని ఇలానే కట్ చేసుకుంటున్నాను. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనెని హీట్ చేసుకుందాము. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చిప్స్ అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇలా జల్లెడగరిటెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారము, అలానే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇలాగ బాగా కలిపేసేసుకొని మనం చేసి పెట్టుకున్న చిప్స్ పైన చల్లేసేసుకొని ఒకసారి అడుగు నుంచి పైకి కలిసేలాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.